నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. ఈరోజు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ అంటే సీజీఎమ్స్ గురించి మాట్లాడదామండి. ఈ డయాబెటిస్ ప్రివెన్షను, డయాబెటిస్ రివర్సల్ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సీజీఎమ్స్‌కి రెగ్యులర్ బ్లడ్ షుగర్ టెస్టింగ్‌కి డిఫరెన్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు బ్లడ్ షుగర్ ఎంతుందని టెస్ట్ చేయాలనుకోండి. మీరు ఈ ఫింగర్ స్టిక్‌తో చేయించుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా ల్యాబ్‌కి వెళ్తే వారు బ్లడ్ డ్రా చేసి మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంతుంది, లేదంటే రాండమ్ బ్లడ్ షుగరు, లేదంటే 2 అవర్స్ తర్వాత పోస్ట్ ప్రాండిల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్తారు. అందులో ఓకే. ఈరోజు మార్నింగ్ వెళ్లారు మీరు. ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చేసుకున్నారు. ఓకే. నాకు 110 ఉంది. అమ్మో! బోర్డర్ లైన్‌లో ఉందనుకోవచ్చు. బట్ దీంతో ప్రాబ్లమ్ ఏందంటే, ఆ పర్టిక్యులర్ టైంలో మీకు ఎంత షుగర్ అనేది తెలుస్తుంది తప్ప, ముందు రోజు ఏం జరిగింది, ఆ మార్నింగ్ లేచిన తర్వాత మీ స్ట్రెస్ లెవెల్స్ ఎంతున్నాయి, లేకపోతే ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత మీ షుగర్ వాల్యూ ఎంత పెరుగుతుంది, నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత పోస్ట్ ప్రాండియల్ షుగర్ చేయించుకున్నారనుకోండి, అసలు 2 అవర్స్ ముందు ఏం తిన్నారు, డిఫరెంట్ ఫుడ్స్ తింటే డిఫరెంట్‌గా రైజ్ అవ్వచ్చు. కనుక ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో షుగర్ వాల్యూ తెలుస్తుంది తప్ప, మీ బాడీలో ఓవరాల్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎంత అనేది తెలీదనమాట. అందువల్ల ఈ స్టాటిక్ రీడింగ్, 1 పాయింట్ రీడింగ్ అనేది అంత గొప్ప ఐడియా ఏం కాదండి. అదే సీజీఎమ్స్ తీసుకుంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ అంటే అవి 24/7 24 అవర్స్ కూడా మీ బాడీలో ఉన్న ఫ్లక్చుయేషన్స్ లేదంటే బ్లడ్ షుగర్ వాల్యూస్‌ని చెప్తాయన్నమాట. ఇప్పుడు చాలా డివైసెస్ వచ్చాయి. ఇప్పుడు యాబట్ కంపెనీ అవ్వచ్చు, డెక్స్‌కామ్ అవ్వచ్చు, ఇంకేన్ బ్రాండ్ అవ్వచ్చు. చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఎట్ ఏ టైమ్ 2 వీక్స్ వస్తుందది. సో, నాకిప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ ఉంది. షర్ట్ కింద ఉంది. తర్వాత వేరే పిక్చర్‌లో చూపిస్తాను నేను. చాలా ఈజీ అనమాట. ఒకసారి పెట్టుకున్న తర్వాత అది 2 వీక్స్ వస్తుంది. మనము మన ఫోన్‌లో చిన్న యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ యాప్ కనెక్ట్ అయిపోతుంది. ఆ యాప్‌లో ఎనీ టైమ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్ చూసుకోవచ్చనమాట. సో, ఏ ఫుడ్ తింటే ఎలా ఉంటుందని కూడా తెలుస్తుందనమాట. సో, ఇది డైనమిక్ చేంజెస్ చెప్తదండి. ఇప్పుడు తెల్లవారు ఎంతుంది, మధ్యాహ్నం ఎంతుంది, డిఫరెంట్ ఫుడ్స్‌కి ఎలా రెస్పాండ్ అవుతుంది, లేచిన వెంటనే ఎలా రైజ్ అవుతుంది అని జెప్పేసి. కనుక దీనివల్ల మీరు చాలా చేంజెస్ చేసుకోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాని ప్రకారము మీ రిస్క్ ఎంత డయాబెటిస్‌కి, లేకపోతే ఏ విధంగా మీరు వాచ్ చేసుకోవాలి మీ డైట్‌ని అనేది చెప్తుందనమాట. సో, ఈ విధంగా సీజీఎమ్స్‌కి సింగిల్ పాయింట్ బ్లడ్ టెస్ట్‌లకి డిఫరెన్స్ అండి. సో, సీజీఎమ్స్ వేరు చేసుకున్నారు మీరు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ అనుకుందాము. బట్ ఇందులో కొన్ని బేసిక్స్ మాట్లాడుకుందాం సీజీఎమ్స్‌లో. సీజీఎం అనేది మీకు కంటిన్యూస్‌గా బ్లడ్ షుగరు రైజ్ చేస్తుంది కదా! అంటే చూపిస్తుంది కదా మీకు. సో, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు మార్నింగ్ లేచిన వెంటనే బ్లడ్ షుగర్ వాల్యూస్ మీకు లేచిన వెంటనే తక్కువుండొచ్చు. ఫాస్టింగ్‌లో ఉంటారు గనక. బట్ లేచిన వెంటనే మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవరు బ్లడ్ షుగర్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేస్ లైన్ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్‌లో లేచిన వెంటనే ఎగ్జాంపుల్ తీసుకుందాము. 80 ఉందనుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే 30 మినిట్స్‌లో 80 నుంచి నెమ్మదిగా 90, 95కి వెళ్ళొచ్చు అనమాట. ఈవెన్ 100 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి లేచిన వెంటనే. ఎందుకంటే మన బాడీ, మన బ్రెయిన్ మనల్ని రెడీ చేస్తుంది ఈ రోజుకి. లేచి వేటకి వెళ్ళు, అంటే మన విషయంలో జాబ్‌కి వెళ్ళు, లేదంటే రెస్ట్ ఆఫ్ ద డే ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి. సో, బాడీలో ఈ హార్మోన్ ఉంటుంది కార్టిజాల్ అని చెప్పేసి. కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి మార్నింగ్ లేచిన వెంటనే. లేచినప్పుడు కార్టిజాల్ లెగడం వల్ల బ్లడ్ షుగర్ వాల్యూస్ కూడా రైజ్ అవుతాయి. బ్లడ్ షుగర్ రిలీజ్ అవుద్ది బాడీలో మనల్ని రెడీ చేయడానికి. తర్వాత ఆ 30, 45 మినిట్స్ తర్వాత అలాగా తగ్గిపోతాయన్నమాట. ఇందాక మనం 80కి మీరు లేచారనుకోండి, మళ్ళీ 80 దగ్గర వెళ్ళిపోతాయన్నమాట ఇంకా ఫాస్టింగ్‌లో ఉంటే. సో, ఇనీషియల్ స్పైక్‌ని మనము డాన్ ఫినామినా అంటారనమాట. అది అబ్సల్యూట్‌లీ నార్మల్ థింగ్ అనమాట అది. కొంతమందికి ప్రీ డయాబెటిస్ లేదా మెటబాలిక్ సిండ్రోము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఏందంటే ఈ డాన్ ఫినామినా ఇంకా కొంచెం అతిగా ఉంటుందన్నమాట. అది అబ్నార్మలే అది. ఇప్పుడు 80 ఉన్నవాళ్ళు కరెక్ట్‌గా డాన్ ఫినామినాలో 120 వెళ్ళొచ్చు. అంటే అది జాగ్రత్త. 120 వరకు వెళ్ళిందంటే ఓకే. ప్రీ డయాబెటిస్ ఉందా అని చూసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందా అని చూసుకోవాలి. అది. బట్ నార్మల్ పీపుల్‌కి యూజువల్లీ ఇలా స్పైక్ అయ్యి మళ్ళీ బేస్ లైన్‌కి వచ్చేస్తాయన్నమాట. అదొక్కటి గుర్తుంచుకోవాలి. మీరు ఈ సీజీఎమ్స్ వాడితే అది అబ్జర్వ్ చేయొచ్చన్నమాట క్లియర్‌గా. దీనివల్ల కూడా మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నాకేమైనా ప్రీ డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే సింపుల్‌గా ఒక 10 పాయింట్స్ పెరిగి మళ్ళీ వచ్చేస్తుందా నార్మల్‌గా అని చెప్పేసి. అదొకటి. రెండోది ఈ ప్రతి ఫుడ్డు మీరు తినేటప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు లాగ్ చేసుకోవచ్చు. ఏ ఫుడ్ తింటున్నారని చెప్పేసి రాసుకోవచ్చనమాట. ఉదాహరణ లేచిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్‌కి 2 ఎగ్స్ తిన్నారనుకోండి బాయిల్డ్ ఎగ్స్. అక్కడ రాసుకోవచ్చనమాట ఏ టైంకి తిన్నారు.
బాయిల్డ్ ఎగ్స్ అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫుడ్ తిన్నా అరౌండ్ 1 అవర్ 1 అవర్ 30 మినిట్స్లో మీకు బ్లడ్ షుగర్ వాల్యూస్ పీక్ వెళ్తాయి అన్నమాట. ఆ పీక్ అనేది ఫుడ్ ప్రకారం ఉంటుందన్నమాట. తర్వాత 2 అవర్స్ కల్లా మళ్ళీ బేస్ లైన్కి వచ్చేయాలన్నమాట. అది ఇంపార్టెంట్. సో మీరు ఉదాహరణ మార్నింగ్ లేచి పెసరట్టు తిన్నారనుకోండి, 8 గంటలకు పెసరట్టు తిన్నారనుకోండి, అబ్జర్వ్ చేయండి 9-9:15 కల్లా బ్లడ్ షుగర్ వాల్యూస్ అలా పెరుగుతాయి. ఫాస్టింగ్లో మీరు 80 ఉందనుకోండి, పెసరట్టు తిన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంది ఒక 40 పాయింట్లు పెరిగిందండి, 80 నుంచి 120 అనేది ఈ 9:30 అరౌండ్ 9:45 టైం కల్లా రీచ్ అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే 2 అవర్ మార్క్ అంటే 8 తిన్నారనుకోండి, 10 గంటల కల్లా మళ్ళీ ఇందాక 80-85 అన్నారా, యూజువల్లీ ఆ లెవెల్స్ లెస్ దెన్ 100 కల్లా వచ్చేయాలన్నమాట 2 అవర్ పీరియడ్లో. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రకారము ఈ పీక్స్ మారుతుంటాయి అన్నమాట. ఇప్పుడు వైట్ రైస్ మీరు తిన్నారనుకోండి, ఎక్కువ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. తిన్న వెంటనే మీ బేస్ లైన్ 90 ఉన్నది కాస్త 160 అవ్వచ్చు అనమాట. బిగ్ స్పైక్ రావచ్చు. మీకు వేరే వాళ్ళకి ఆ స్పైక్స్లో కొంచెం తేడా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము చాలా మందికి రైజులు ఉంటాయి అన్నమాట. అది ఇంకోటి విషయము. మూడో కాన్సెప్ట్ ఏంటి చూడండి మీరు, గ్లైసెమిక్ వేరియబిలిటీ. అంటే ఈ బ్లడ్ గ్లూకోజ్ వేరియబిలిటీ అంటే ఎంత రైజ్ అవుతుంది, ఎంత డౌన్ అవుతుంది, రైజ్ అయ్యి ఎంతసేపు ఉంటుంది, ఎంత సేపు టైంలో మీకు కిందకి వస్తుందని చూసుకోవాలన్నమాట. ఈ బ్లడ్ షుగర్ వేరియబిలిటీ అప్స్ అండ్ డౌన్స్ అంటారు చూడండి, స్పైక్స్ అనేది చూసుకోవాలి. ఈ సాధారణంగా ఈ గ్లైసెమిక్ వేరియబిలిటీ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఫుడ్ ప్రకారము, లేదంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న, ప్రీ డయాబెటీస్ ఉన్న, డయాబెటీస్ ఉన్న వీళ్ళకి ఈ ఫ్లక్చువేషన్స్ టూ మచ్ ఉంటాయన్నమాట. మనకి నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేని వాళ్ళకి యూజువల్లీ గ్లైసెమిక్ వేరియబిలిటీ అనేది మినిమంలో ఉంటాయన్నమాట. పెరిగినా కొంచెమే పెరుగుతుంది, నెమ్మదిగా అలా తగ్గిపోతుంది అనమాట. అంతే తప్ప మీకు పెరిగి ఫుల్గా 150, 160, 170కి వెళ్ళిపోయి మళ్ళీ నెమ్మదిగా కిందకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ కల్లా 180కి వెళ్ళి ఉండకూడదు అనమాట. దీనివల్ల లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి కాన్సెప్ట్స్, సీజిఎమ్స్ వేరు చేసుకున్న వాళ్ళకి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏది తిన్నా అట్లీస్ట్ ఫస్ట్ 1 మంత్ మీరు రాసుకోండి. అక్కడ మీకు యాప్లో కిందనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకే, రైస్ విత్ పప్పు తిన్నాను, రైస్ విత్ చికెన్ తిన్నాను, ఏది ఏ ఆర్డర్లో తిన్నారో కూడా రాసుకోండి. మీకు ఆప్షన్స్ ఇస్తే ఒకేసారి 2-3 లాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టర్ సాలడ్ తిన్నారనుకోండి, సాలడ్ అని రాయండి. తర్వాత మెయిన్ కోర్స్లో నేను చికెన్ తిన్నారనుకోండి, సాలడ్ ఫాలోడ్ బై చికెన్ అని రాసుకోవచ్చు. డెజర్ట్ తిన్నారే అనుకోండి, చివరిలో డెజర్ట్ అని రాసుకోండి. ఒక్కొక్కసారి మీరు డెజర్ట్ తినకుండా కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ విధంగా మీరు డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ ఆర్డర్లో తినేటప్పుడు మీ బ్లడ్ షుగర్ స్పైక్స్ ఎలా ఉన్నాయి అని మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాము. అయితే ఫైనల్లీ ఈ సీజిఎమ్స్ ఎలా వాడుకోవచ్చు మీ అడ్వాంటేజ్ కోసం మాట్లాడుకుందాము. కొన్ని టాపిక్స్ని ఇప్పుడు మాట్లాడాను, బట్ లెట్ మీ సే ఇట్ అగైన్. నేను కూడా సీజిఎం వాడుతున్నాను, ఈవెన్ మా వైఫ్ కూడా వాడుతుందన్నమాట. సో మీరు లేచిన వెంటనే చెక్ చేయండి ఎక్కడ ఉన్నారో మీరు. సీజిఎంలో ఉంటుంది అదేంటండి, ఫాస్టింగ్ లెవెల్ ఉంటుంది. ఇందాక డాన్ ఫినామినా అన్న కదా, అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. డాన్ ఫినామినాని లెక్క చేసుకోవద్దు. మరి టూ మచ్గా డాన్ ఫినామినా ఉంటే అగైన్ అది మనకి ప్రీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందని చూసుకోవాలి. ఓకే, బట్ యూజువల్లీ ఆ చిన్న స్పైక్ ఉన్న తర్వాత లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా, అది మీ బేస్ లైన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాము. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నా బేస్ లైన్ ఇనీషియల్గా 80తో స్టార్ట్ అయింది. ఈ డాన్ ఫినామ్లో ఆల్మోస్ట్ 90-93కి వెళ్ళింది అనమాట. 93కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి స్నానం చేసి అంతా చూసుకుంటే మళ్ళీ 80-83కి వచ్చింది అనమాట. అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ తింటే ఏం తింటున్నారో చూసుకోవాలన్నమాట. నా ఉద్దేశం తీసుకుంటే 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను, నేను టీ విత్ మిల్క్ తిన్నాను, రాసుకున్నాను. టీ విత్ మిల్క్ ముందు తిన్నాను, తర్వాత బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను అని చెప్పేసి. ఆ తర్వాత మీరు కంటిన్యూస్గా గ్లూకోజ్ అయితే రికార్డ్ అయి ఉంటుంది. ఎనీ టైంలో మీరు వెళ్ళి ట్రాక్ చేసుకోవచ్చు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీ షుగర్ ఎంత ఉందనేది కంటిన్యూస్గా మీకు నైస్గా బార్లో ఉంటుంది అనమాట, గ్రాఫ్ లాగా. బట్ లెట్స్ సే నేను 1 అవర్ తర్వాత చూసుకుంటే నా 83 కాస్త ఏమైందంటే 93-96కి వెళ్ళింది. అంతే, పెద్ద స్పైక్ రాలేదన్నమాట. ఎందుకంటే నేను టీలో షుగర్ వేసుకోను, నేను షుగర్ ఫ్రీ వాడతాను. ఓకే, ఎరిథ్రిటాల్. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్సే కనుక అందులో మనకి కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండవు కనుక స్పైక్ ఉండదు. కనుక నా స్పైక్ ఏంటి, మ్యాక్సిమం 85 నుంచి 95 వెళ్ళింది. 2 అవర్స్ తర్వాత చూసుకుంటే మళ్ళీ 80కి వస్తుంది అనమాట. ఐడియల్లీ అది రావాలన్నమాట. తర్వాత మీరు అలా అబ్జర్వ్ చేసుకుంటే లంచ్లో చూడండి. లంచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పన్నీర్ తినేసారనుకోండి,
నా నా విషయంలో 11:30 తినేస్తాను నేను. ఏం తిన్నారో డాక్యుమెంట్ చేసుకోండి. ఏం తిన్నారో మీరు అందులో అన్నీ రాయండి. క్వాంటిటీ రాయలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ క్వాలిటీ రాయొచ్చు. ఏం తిన్నారు? ఎంత తిన్నారని చెప్పేసి మేబీ 2 గ్రామ్స్ లైక్ 500 గ్రామ్స్‌లో రాయాలంటే రాయగండి. కష్టము. బట్ అట్‌లీస్ట్ ఏంటేంటి తిన్నారో రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎలాగా తినే ముందు లెవెల్స్ ఎంతున్నాయో ఉంటుంది అందులోనే రికార్డ్‌లో ఉంటుంది. నాది లంచ్ టైం కల్లా ఎలా ఉంటుంది బ్లడ్ షుగరు. మళ్ళీ 80, 82కి వచ్చేస్తదనమాట. తిన్న తర్వాత మళ్ళీ చూసుకుంటే 1 అవర్‌లో యూజువల్లీ నాకు ఆ స్పైక్ తెలుస్తుందనమాట. 80-95కి వెళ్ళొచ్చు మళ్ళీ. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రకారము. ఇప్పుడు మీరు రైసే తిన్నారనుకోండి చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి అనమాట. రైస్‌కే తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి టెస్ట్ చేసుకున్నాను నేను మా వైఫ్. నేను నట్సు కొంచెం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తిన్నాను. ఈ బాగా పండని ఆహ్, పే పేర్స్ ఉంటాయి ఇంటి దగ్గర కాసేవి. ఆ పేర్స్ గట్టిగా ఉండి క్రంచీగా ఉన్నప్పుడు తిన్నాను. బ్లూబెర్రీస్ తిన్నాను నేను. ఓకే. నెక్స్ట్ అన్ని రకాల నట్స్ తిన్నాను నేను. ఇవి చూసుకుంటే 1 ½ అవర్ తర్వాత నాకు మహా అయితే 15 పాయింట్లు పెరిగింది. 80-95కి వెళ్ళిందనమాట. మా ఆవిడకి డయాబెటిస్ లేదు. బట్ ఏంది ఇద్దరికి కేస్ కంట్రోల్ స్టడీలా అని చెప్పి తనకి చూసుకుంటే తను వైట్ రైసు, దాలు తినుంది. తనేమైంది ఇప్పుడు తనకి 80లో ఉన్నది కాస్త 145కి వెళ్ళిందనమాట. సో, యూ సీ ద డిఫరెన్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా స్పైక్ ఉంటుంది. బట్ ఫుడ్ ప్రకారం అనమాట. సో, ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు వేరే డైట్ తినొచ్చు. చపాతీ తినొచ్చు. లేదంటే మిల్లెట్స్ తినొచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ పూరి తినొచ్చు లంచ్‌కి. సో, మీ రెస్పాన్స్ ఎలా ఉంది ఆ ఫుడ్‌కి అనేది తెలుసుకోవచ్చు మీరు. అలా అయిపోద్ది. ఈవెంచువల్లీ 2 అవర్స్ తర్వాత మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోయినా, ప్రీ డయాబెటిస్ లేకపోయినా, డయాబెటిస్ లేకపోతే యూజువల్లీ మీరు ఫాస్టింగ్ లెవెల్‌లో ఎక్కడున్నారో ఆ 2 అవర్స్ తర్వాత అక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు 12 తిన్నాననుకో లంచ్ అండి. 2:00 కల్లా మళ్ళీ లంచ్ ముందు ఎంత ఉందో షుగర్ అరౌండ్ దట్ అంటే గుర్తుంచుకోవాలంటే లెస్ దెన్ 100 కల్లా వచ్చేసి అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటదన్నమాట అక్కడ. ఆ విధంగా చూసుకోండి. సో, అలానే సేమ్ డిన్నరు. డిన్నర్ మీరు ఎర్లీగా తినేస్తే లాగ్ చేసుకోండి ఏం తిన్నారని చెప్పేసి చూసుకోండి. ఈ విధంగా ఈ సీజీఎంతో లాభం ఏందంటే ఎటువంటి ఫుడ్‌కి మీ షుగర్ ఎంత రైజ్ అవుతుంది? రైజ్ అయిన తర్వాత ఎంతసేపు ఉంటుంది ఆ రైజు? 2 అవర్స్ కల్లా తగ్గుతుందా? ఇంకా అలానే ఉంటుందా? అనేది తెలుసుకోవచ్చు. ఇంకో గుడ్ పార్ట్ ఏంటంటే కొన్ని ఈ యాప్స్‌లో మనకి ఒక ఉదాహరణ నేను వాడేది యాబట్. ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతుంది. దీని పేరు లింగో అంటారనమాట. 2 వీక్స్‌కి ఒకసారి మనం మార్చుకోవాలనమాట. నేను అమెజాన్‌లో కొనుక్కుంటాను. ఇది తీసుకుంటే యాప్‌లో లింగో కౌంట్ అని ఉంటుందనమాట. ఈ లింగో కౌంట్ అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీ ట్రెండ్స్ ప్రకారం మీ బేస్ లైన్ బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎలా ఉన్న ప్రకారం ఒక కౌంట్ చెప్తుంది. లెస్సర్ ద కౌంట్ ద బెటర్ అనమాట. కౌంట్ ఎక్కువిచ్చి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లో మీకు లింగో కౌంట్ టార్గెట్ 60 అని చెప్పొచ్చు. అంటే మీ షుగర్ వాల్యూస్ గురించి తెలీదు కదా మెషిన్‌కి. అందువల్ల ఏంటి 60 అని చెప్పుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీ పాయింట్లు 60 లోపే మీరు చూసుకోవాలన్నమాట ఆ రోజులో. ఈ బ్లడ్ షుగర్ ఎంత రైజ్ అవుతుంది? రైజ్ అయ్యి ఎంతసేపు ఉంటుంది? టైప్ ఆఫ్ ద ఫుడ్ ప్రకారము ఆ విధంగా మీకు కౌంట్స్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెసరట్టు తిన్నారనుకోండి. పెసరట్టు తిన్న తర్వాత బ్లడ్ షుగర్ 80-160 ఎళ్ళిందనుకోండి. 160 ఎళ్తే 80-160 అంటే ఆల్మోస్ట్ 80 పాయింట్లు ఎక్కువైంది కదా! 80 పాయింట్లకి కనుక ఎక్కువ పాయింట్లు ఇస్తదనమాట. రైజ్ డిఫరెన్స్ బేస్ లైన్ నుంచి రైజ్ ఎంతసేపు అయింది? ఎంత అయింది? ఆ 160 ఎంతసేపు ఉంది? 2 అవర్స్ ఉందా? 1 ½ అవర్ ఉందా? లేదా 3 అవర్స్ ఉందా? దాని ప్రకారము నెగెటివ్ పాయింట్స్ ఇస్తదనమాట మీకు. ఈ విధంగా కౌంటు మీకు తెలుస్తుంది. 60ని మీరు బీట్ చేశారనుకోండి, అంటే లెస్ థాన్ 60 ఉంచారనుకోండి 1 వీక్. తర్వాత ఏం చేస్తది? మంచిగా తింటున్నారు ఈ పర్టిక్యులర్ పర్సను. యాక్చువల్‌గా మళ్ళీ అడ్జస్ట్ చేయాలి కౌంట్ అని చెప్పేసి 60-40కి తేవచ్చు కౌంట్‌ని. ఈ విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తదనమాట. మీరు స్పైక్స్ ఎక్కడ ఎక్కువయ్యాయి, అవి ఎన్ని పాయింట్లు ఆ బ్యాడ్ స్పైక్స్‌కి ఇస్తుందని కూడా మీరు చూసుకొని, ఆ విధంగా మీరు నెక్స్ట్ టైము ఓహో! ఈ ఫుడ్ మంచిదే అనుకున్నానే, పెసరట్టు మంచిదే అనుకున్నానే, కానీ చూసారా నాకెంత రైజ్ అయింది, ఎంతసేపు రైజ్ అయిందని చెప్పేసి నెక్స్ట్ టైమ్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. లేదంటే క్వాంటిటీ తగ్గించొచ్చు. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ మార్చొచ్చు. ఈ విధంగా ఎంకరేజింగ్‌గా ఉంటుందనమాట ఈ లింగో కౌంట్ అనేది. వేరే యాప్‌లో వేరేది ఉండొచ్చు. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటంటే సీజీఎమ్స్ వాడి మీ బ్లడ్ షుగర్‌ని మీరు 24/7 అబ్జర్వ్ చేసుకొని, దానివల్ల మీలో చేంజెస్ మీరే తెచ్చుకోవచ్చండి. ఓకే. మీకు ఇంకొక కోచ్ అవసరం లేదు. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మీరే మీకు కోచ్. మీ సీజీఎం మీరే. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఈవెంచువల్లీ ఫ్యూచర్‌లో ఏఐ టెక్నాలజీ కూడా దీంతో యాడ్ అయితే మేబీ ఈ సీజీఎంసే చూసి మీకు సజెషన్స్ చెప్పొచ్చు. ఈ టైంలో నువ్వు ఇలా చేశావు. దీనివల్ల ఇలా పెరిగింది అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్పొచ్చనమాట. సో, దీనివల్ల మీకు డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఏంది? ప్రీ డయాబెటిస్ సైడ్ వెళ్తున్నారా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఈ కర్వ్స్
ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైము అర్థమవుతుంది. మీరు ప్రతి నెల మీరు వాడలేను, ఎక్స్‌పెన్సివ్ ఇది అని అనుకోవచ్చు. అలాంటప్పుడు అట్‌లీస్ట్ 1 మంత్ ట్రై చేయండి. 1 మంత్‌లో మీరు నార్మల్‌గా తినండి 2 వీక్స్. రెగ్యులర్‌గా ఇప్పుడు తింటున్నారా? ఆ విధంగా తినండి. మార్చొద్దు మీ హ్యాబిట్స్‌ని. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు చే తింటున్న హ్యాబిట్స్‌లో ఏంది మిమ్మల్ని షుగర్ వాల్యూస్ పెంచుతుందని జెప్పేసి. ఆ నెక్స్ట్ 2 వీక్స్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఎక్కడైతే స్పైక్స్ ఎక్కువవుతున్నాయో, ఎక్కువ పాయింట్స్ నీకు నెగెటివ్ పాయింట్స్ వస్తున్నాయో, ఆ టైంలో ఆ ఫుడ్‌ని మార్చండి. ఆ నెక్స్ట్ 2 వీక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు చేంజెస్ వల్ల మీకు బ్లడ్ స్పైక్స్, షుగర్ స్పైక్స్ తగ్గుతున్నాయా లేదనేది. అబ్సల్యూట్‌లీ తగ్గుద్దండి. కనుక మీరు మిమ్మల్నే ఒక సబ్జెక్ట్‌గా, ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా చేసుకొని చాలా నేర్చుకోవచ్చు సీజీఎం గురించి. థాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన విషయం అండి. మీరు తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ వ్యవధిలో సింపుల్ బ్రిస్క్ వాక్ అయినా చేయండి. లేదంటే ఎక్సర్సైజ్ అయినా చేయండి. దీనివల్ల మీ స్పైక్స్ అనేవి తగ్గుతాయన్నమాట. సో, క్లియర్‌గా నేను అబ్జర్వ్ చేశాను నేను. ఇది లిటరేచర్‌లో ఆల్రెడీ ప్రూవెన్ పాయింట్ ఇది. నేను కూడా ఎక్స్‌పెరిమెంట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిన్నర్ తిన్నాననుకోండి. తిన్న తర్వాత అరగంట టైంలో వెళ్ళి అలాగా బ్రిస్క్ వాకింగ్‌కి వెళ్ళొచ్చాననుకోండి. లేదంటే ఎలిప్టికల్ ఒక 10 మినిట్స్ ఎలిప్టికల్ చేసినా, లేదంటే ఇండోర్ బైక్ 20 మినిట్స్ తొక్కినా ఇమ్మీడియేట్‌గా మీరు డిఫరెన్స్ తెలుస్తుందనమాట. గుడ్ పాయింట్ ఏంటంటే ఈ సీజీఎంలో క్లియర్‌గా మీరు ట్రాక్ చేయొచ్చనమాట. ఎక్సర్సైజ్ ఎప్పుడు చేశారనేది ఇప్పుడు మీరు ఏదైనా స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే ఎక్సర్సైజ్ యాప్ ఆన్ చేసుకుంటే అది మీ సీజీఎమ్స్‌కి కనెక్ట్ చేసుకోవచ్చనమాట. యాక్చువల్‌గా అడుగుతుందనమాట. డూ యూ అలౌ అని చెప్పేసి. అప్పుడు ఆ ఎక్సర్సైజ్ పోర్షన్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది సీజీఎం రీడింగ్‌లో. సో, క్లియర్‌గా ఏ పాయింట్‌లో మీరు ఎక్సర్సైజ్ చేశారనేది అక్కడ వస్తుంది. చూసుకుంటే ఉదాహరణ మీ బ్లడ్ షుగర్ అలాగా 130కి వెళ్తుందనుకోండి. ఎక్సర్సైజ్ పాయింట్‌లో 130 నుంచి యాస్ లో యాస్ 70 కూడా డ్రాప్ అవుతుందనమాట. ఈ 130 ఎళ్ళే ముందే మీరు దాన్ని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఈవెన్ ఆ స్పైక్ కూడా తగ్గుద్ది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ అలా బ్యాక్‌కి వెళ్ళొచ్చు స్పైకు. ఎందుకంటే ఇందాక తిన్న ఫుడ్ నుంచి ఇంకా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. కానీ ఇందాక ఎక్సర్సైజ్ చేయకుండా వచ్చే స్పైక్ మాత్రమే రాదు. ఇది నేను రిపీటెడ్‌గా అబ్జర్వ్ చేశాను. నేను లాస్ట్ 1 ½ మంత్ నుంచి నేను సీజీఎమ్స్ వాడుతున్నాను. క్లియర్‌గా అబ్జర్వ్ చేశాననమాట. సో, ఇది డయాబెటిస్ పేషెంట్స్ అవ్వచ్చు, లేదంటే రెగ్యులర్ పీపుల్ అవ్వచ్చు. తిన్న తర్వాత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హైపర్‌గ్లైసీమియా తగ్గించడానికి, లేదంటే ఈ గ్లూకోజ్ స్పైక్స్ తగ్గించడానికనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టైంలో చేయండి. 15-30 మినిట్స్. సో, యూ విల్ సీ ఎ బిగ్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ గ్లూకోజ్ కర్వ్స్. థాంక్ యూ.